సార్ మన బల్మూరు వెంకట వచ్చినట్టుంది కదా. నూతన సభ్యులు వెంకట నరసింహరావు బల్మూర్ వారిని సభకు పరిచయం చేస్తా ఉన్నాను. జీవన్ రెడ్డి గారు. ఆనుప్రసాద్ గారు, స్పీకర్ సార్, చైర్మన్ గారు, ఈ వారి ఇదేనా అండి పెద్దల సభ అంటే? పెద్దల సభ అంటే గౌరవం ఇదేనా? అంటే మీరు వాట్ డూ యూ వాంట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్? వాట్ డూ యూ వాంట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్? వాట్ డూ యూ వాంట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్? మరి దీన్ని మీరు ఒక విధంగా ముఖ్యమంత్రి గారు కామెంట్ సమర్థిస్తుండ్రు. ఈ యువర్ సెల్ఫ్ ఇస్ ప్రూవింగ్. మీరు ప్రూవ్ చేస్తున్నారు. పెద్దల సభ యొక్క గౌరవ మర్యాద దిగజార్చే విధంగా మీరు పోడియంలోకి వచ్చేది ఎత్తున్నదో, ఇవాళ సభను అగౌరవపరిచేది ఎత్తున్నదో మీరు కనబడుతుంది. ఎవరి ప్రవర్తన ఏంటి అనేది, ఎవరి ప్రవర్తన ఏంటి అనేది కనబడుతుంది కదా. అంటే సార్ ప్రివిలేజ్ కమిటీ ఉన్నది. ప్రివిలేజ్ కమిటీకి మీరు రిఫర్ చేసిండ్రు. ప్రివిలేజ్ కమిటీ దాన్ని పరిశీలిస్తుంది. పెద్దల సభగా ఓపిక ఉండాలి. పెద్దల సభ అంటే ఓపిక ఉండాలి. ఇదేనా మీ ఓపిక ఇదేనా? మీరే ప్రూవ్ చేస్తుండ్రు. పెద్దల సభ గౌరవాన్ని తీసేది, మర్యాద తీసేది మీరు అంటున్నా. పెద్దల సభ గౌరవాన్ని మర్యాద తీసేది మీరు అని చెప్పంటున్నా నేను. మీరు రుజువు చేసుకుంటుండ్రు. ఈ ఆనమల్ మిస్టర్ గారు. అధ్యక్ష దయచేసి మీ స్థానంలో కూర్చోండి. నేను ఒక విజ్ఞప్తి చేస్తాను. మీరు దయచేసి మీ స్థానంలో కూర్చోండి. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి. మీరు మీ స్థానాల్లో కూర్చోండి. ప్రభుత్వం తరఫున మినిస్టర్ గారు మాట్లాడతారు. అధ్యక్ష 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 ఒక్క నిమిషం ఏంటి అధ్యక్ష? అధ్యక్ష ఒక్క నిమిషం ఏంటి అధ్యక్ష? ఏం చెప్పాలో చెప్తాం. అవకాశం ఇస్తే ఏం చెప్పాలో చెప్తా అంటున్నా. అవకాశం ఇస్తే ఏం చెప్పాలో చెప్తా. అరే మీరు అడిగిన దానికి ఏం చెప్పాలో చెప్తా. ఒకటే నిమిషం. మీకు బీఆర్ఎస్ పార్టీకి ప్రొటెస్ట్ చేసే నైతిక అర్హత లేదు. ఎందుకు లేదు చెప్తా. బీఆర్ఎస్ పార్టీకి ఈ విషయంలో ప్రొటెస్ట్ చేసే నైతిక హక్కు లేదు. ఎందుకు లేదో చెప్తా. మీరు సైలెంట్గా ఉంటే ఎందుకు లేదో చెప్తా. అధ్యక్ష చెప్తా. ఒక్క నిమిషం చెప్తా. మీకు ప్రొటెస్ట్ చేసి ఎందుకు లేదని చెప్తా.